హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. ఈరోజు మనం విద్యా దృక్పథాలకు సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ చేయబోతున్నాం. దాంట్లో భాగంగా మీకు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, ప్రశ్న స్వరూపం మారిపోయింది కాబట్టి డెప్త్గా ఎవరికైతే నాలెడ్జ్ ఉంటుందో వారు మాత్రమే బాగా చేయగలరు. మరియు ఎవరైతే ప్రశ్నను ఓపికగా చదివి అక్కడ ఉన్నటువంటి లాజిక్ను అర్థం చేసుకొని ఎక్కువ ప్రాక్టీస్ బిట్స్ చేసి పాఠం బాగా విని లాజిక్గా చదివిన వాళ్ళకు మాత్రమే ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నేను ప్రశ్నలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి తగ్గట్టుగా మీరు తప్పులు చేస్తే కనుక మీరు నాతో పాటు ప్రశ్నలకు సమాధానాలు గుర్తించి మీరు ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్లో మార్పులు చేసుకోండి. మీకు తెలుసు, మన యాప్లో మనం పరీక్షలు నిర్వహిస్తున్నాం. చాలా వేల మంది రాస్తున్నారు. మీకు ముందే చెప్పాను, రాసేవారికి రాయని వారికి చాలా తేడా ఉంటుంది. రాసేవారు ఎప్పుడు కూడా ముందంజలో ఉంటారు. ఇప్పుడు సింగిల్ వర్డ్ ప్రశ్నలకు కాలం చెల్లింది కాబట్టి ప్రశ్న పెద్దదిగా ఉంటుంది, ఓపిక ఉండాలి, బాగా అర్థం చేసుకోవాలి, ఒకేసారి బాగా జాగ్రత్తగా చదవాలి. సరికాందేది సరైనది ఏ రెండు సరైనవి అన్నప్పుడు ఒక ప్రశ్నలోనే 4-5 ప్రశ్నలు ఉంటాయి. మీరు ఈ యొక్క ప్రాక్టీస్ బిట్స్ వింటూ ఉంటేనే మీకు పూర్తిగా రివిజన్ అయిపోతుంది. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇది ఆంధ్రప్రదేశ్ వారికి ఉపయోగపడుతుంది, మరియు తెలంగాణ వారికి ఉపయోగపడుతుంది, మరియు డిప్యూటీ డిఓ వారికి ఉపయోగపడుతుంది. కాబట్టి నాతో పాటు మీరు ఖచ్చితంగా ప్రశ్నలు చేయండి. మరియు మీరు అందరూ కూడా మన యాప్లో నిర్వహించే ఉచిత పరీక్షను రాయండి. చాలామంది డబ్బులు పెట్టి చిన్న చిన్న క్వశ్చన్లు చేస్తున్నారు. కాబట్టి అలాంటి ప్రశ్నలకు కాలం చెల్లింది కాబట్టి దయచేసి మీ ప్రిపరేషన్ మార్చుకోండి. నేను ఉచితంగా నిర్వహిస్తున్నాను. వేల మంది రాస్తున్నారు. ఆ వేల మందిలో మీరు ఉండాలి అని ఆశిస్తూ, మరి ఇప్పుడు ఏ టాపిక్ పైన మనం ప్రశ్నలు చేయబోతున్నాం, మన యాప్లో పరీక్షలు నిర్వహిస్తున్నాం, దానికి సంబంధించిన ప్రశ్నలు మనం మాట్లాడుకోబోతున్నాం. నేను విద్య యొక్క చరిత్ర, విద్య యొక్క అర్థము, విద్య యొక్క నిర్వచనాలు, మరియు పూర్వకాలంలో విద్య, ఉత్తర వేద కాలంలో విద్య, మరియు బౌద్ధుల కాలంలో విద్య, జైనుల కాలంలో విద్య, మధ్యయుగంలో విద్య అనే టాపిక్ పైన 20 ప్రశ్నలు డిస్కస్ చేయబోతున్నాను. మీరు నాతో పాటు ప్రశ్నలు చేయండి. కాన్ఫిడెన్స్ వస్తుంది, లేదంటే అనుభవం వచ్చి వెంటనే మార్చుకుంటారు మీ ప్రిపరేషన్ని. మరి మొదటి ప్రశ్నకు చూస్తే, విద్య యొక్క అర్థము ఆవిర్భావానికి సంబంధించి ఈ యొక్క వాక్యాలు మాత్రమే సరైనవి. ఇలా మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఈ ఒక్క వాక్యాలు మాత్రమే సరైనవి అంటే దీంట్లో తప్పులున్నాయి, కరెక్ట్లు ఉన్నాయి అనే విషయం గుర్తుపెట్టుకోండి. విద్య అనే పదం విద్ అనే సంస్కృత ధాతువు నుండి వచ్చింది. మరి ఇది కరెక్టా కాదా అంటే 100% కరెక్ట్ తీసుకుందాం. రైట్. ఎడ్యుకేషన్ అనే పదం ఎడ్యుఫేర్, ఎడ్యుకోర్ అనే 2 లాటిన్ పదాల కలయిక. మరి ఈ 2 లాటిన్ పదాల కలయిక అంటే కానే కాదు. మరి ఏమిటి కానే కాదు అన్నప్పుడు కరెక్ట్ కూడా తెలుసుకోవాలి కదా, దాన్ని రివిజన్ అంటారు. మరి ఎడ్యుకేర్, ఎడ్యుసీర్ అనే 2 పదాల కలయిక. అంటే ఇది తప్పుగా ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. విద్య పరిమిత మరియు సంకుచిత అర్థంలో కేవలం 3 yearsకు మాత్రమే పరిమితమై పట్టాలు పొందుటకు మాత్రమే ఉపయోగపడును. పట్టాలు అంటే డిగ్రీలు పొందుటకే. మరి కరెక్టా కదా అంటే మీకు తెలుసు, విద్యకు సంబంధించి పరిమితార్థంలో మరియు విస్తృతార్థంలో 2 అర్థాలు ఉన్నాయి. ఇక్కడ నేను ఇచ్చింది పరిమిత మరియు సంకుచిత అంటే 2 కూడా సేమ్. కాబట్టి మరి 3 yearsకే పరిమితం అవుతుందంటే ఇది ఖచ్చితంగా కరెక్ట్ ఆన్సర్. ఋగ్వేదం ప్రకారం విద్య అనేది మానవుడికి 3వ నేత్రం మరియు జ్ఞాన నేత్రం. మరి ఇంతవరకు కరెక్ట్గానే ఉంది. మరి ఋగ్వేదం ప్రకారం విద్య అనేది మానవుడికి 3వ నేత్రము మరియు జ్ఞాన నేత్రం అన్నప్పుడు ఇక్కడ ఋగ్వేదం ప్రకారం కాదండి ఈ మాట చెప్పింది. ఎవరి ప్రకారం అంటే ఋషుల ప్రకారం. కాబట్టి ఇక్కడ తప్పుగా ఉన్న వాటివి 2. కానీ అడిగిన ప్రశ్న ఈ యొక్క వాక్యాలు మాత్రమే సరైనవి అంటే 1 మరియు 3 అని గుర్తుపెట్టుకోవాలి. 1 మరియు 3 మాత్రమే సరైనవి అని గుర్తుపెట్టుకోవాలి. ఇది 1వ ప్రశ్న. మీరు బాగా నేర్చుకున్నారు, చాలా విషయాలు తెలుసుకున్నారు. మరి 2వ ప్రశ్నకు వస్తే, క్రింది వాటిలో విద్య యొక్క మూల పదాలు వాటి అర్థాలకు సంబంధించి ఇది సరికాదు అన్నప్పుడు ఇదొక్కటే సరికాదు, మిగతా 3 కరెక్ట్గా ఉన్నాయి.
ఆ ఏది సరికాదు మనం తేలుద్దాం ఇప్పుడే. ఏ ఆచరణ మనల్ని స్వీయ వికాసం వైపుకు తీసుకువెళ్తుందో, ఉద్ధరిస్తుందో అదే ధర్మం. మరియు ధర్మానికి మరొక పేరు ధర్మోద్ధారయతి. ఇది కరెక్టా కాదా మీరే చెప్పాలి నాకంటే ఫాస్ట్గా. ఆన్సర్ ఇది కరెక్ట్. నెక్స్ట్ ఆప్షన్ కనుక తీసుకుంటే వ్యక్తి వ్యవహారిక జీవనంలో, ఆధ్యాత్మిక జీవనంలో విజయంను అందించే సాధనమే విద్య. ఈ మాట అన్నది ఎవరంటే ఎతో అభ్యుదయ నిశ్రేయ శర్మ. అది యాక్చువల్గా సధర్మ అంటే దీని యొక్క అర్థం ఇది కూడా 100% కరెక్ట్. మానవుడు విద్య ద్వారా రెండవ జన్మను పొందడం అనేది ద్విజన్మ తత్వం అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నాకు డౌట్ కొడుతుంది, ఒక్క నిమిషం. 4వ ఆప్షన్ చూసిన తర్వాత మనం నిర్ధారణకు వద్దాం. క్రమశిక్షణలో పెట్టడం, నిర్దేశించడం, నియంత్రించడం అనేవి దీనికి అర్థాలు. శిక్ష కరెక్టా కాదా? 100% కరెక్ట్. విద్యకు మరొక పదం శిక్ష. శిక్ష అనే పదం శాస్ అనే సంస్కృత భాషా పదం నుంచి వచ్చింది. శాస్ అనగా నియంత్రించడం, క్రమశిక్షణలో పెట్టడం అని అర్థం. అంటే ఇది కూడా కరెక్ట్. మరి ఇది తప్పు. మరి కరెక్ట్ ఆన్సర్ ఏమేమి ఉండాలి? మానవుడు విద్య ద్వారా రెండవ జన్మను పొందడం అనేది ద్విజన్మ తత్వం అన్నాను, కానీ ద్విత్వం జన్మం అని ఉండాలి. ఏముండాలి? ద్విత్వం జన్మం. ద్విత్వం జన్మం. మీరు కన్ఫ్యూజ్ కావాలి. రెండవ జన్మ ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ద్విజన్మ అనుకుంటారనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, దీంట్లో తప్పుగా ఉన్నటువంటిది ఏమిటయ్యా అంటే ఇది అని గుర్తుపెట్టుకోవాలి. మరి 3వ ప్రశ్నకు వస్తున్నాను. కింద ఇచ్చిన విద్యా నిర్వచనాల్లో సరైన రెండింటిని గుర్తించండి మిత్రులారా. ఉన్న 4గింట్లో మీరు 2 గుర్తుపట్టాలి, 2 తప్పు వైపు తెలుసుకోవాలి. సరైన రెండింటిని. విద్య అగ్ని జ్వాలను జ్వలింపజేస్తుంది, బకెట్ నింపడం వంటిది కాదు అన్నాడు. మరి ఈ మాట అనేది ఈట్స్ అగ్ని అంటే హీట్ కాదా? మనం గుర్తుపెట్టుకోవాలి షార్ట్ కట్. కాబట్టి ఇది కరెక్ట్. విద్య వ్యక్తిత్వ జీవిత దర్శం అన్నది ఈ మాట సర్ పెర్వీనన్. ఒకసారి ఆలోచిద్దాం, ఇది 100% కరెక్ట్. శిశువు అభివృద్ధి జీవితాంతం కొనసాగే ప్రక్రియ అన్నది జాన్ డూయి కాదండి. ఆన్సర్ జాకిర్ హుస్సేన్. మరి సిద్ధాంతాన్ని అనుభవానికి అతి చేరువలో తెచ్చేదే విద్య అన్నది దౌలత్ సింగ్ కొఠారి కాదు. ఆన్సర్ ఏమిటంటే ఒరెస్ మన్. అంటే ఈ 2 తప్పుగా ఉన్నాయి. ఈ 2 తప్పుగా ఉన్నట్టే సరైన రెండింటిని అన్నప్పుడు మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి? ఆన్సర్ 1, 2 సరైన ఆన్సర్. 4వ ప్రశ్నకు వస్తున్నాను. చూడొకసారి. విద్య వ్యక్తి కోసం ఉద్దేశింపబడింది. వ్యక్తి సమాజంలో బతుకుతూ సంపూర్ణ ఆనందమైన జీవితాన్ని గడపడంలో తగు సామర్థ్యాలను పెంపొందింప చేయడంలో విద్య పాత్ర గణనీయం అన్నది ఎవరు? నా ప్రశ్న సింగిల్ లైన్ ప్రశ్న. మరి జాన్ డూయి, జాకిర్ హుస్సేన్, జిడ్డు కృష్ణమూర్తి, ఇక్కడ థామ్సన్ అంది. మరి మీకు షార్ట్ కట్ కూడా చెప్పడం జరిగింది, ప్రొఫెసర్ జి థామ్సన్. థమ్స్అప్ తాగితే మీరు సంపూర్ణంగా ఆనందంగా ఉంటారని చెప్పలేదా? ఎండాకాలంలో దాని పాత్ర గణనీయం అని చెప్పలేదా? క్రింది వాణిలో విద్యా నిర్వచనాలకు సంబంధించి సరైన ఏకైక ప్రవచనం వారి పేర్ల ఆధారంగా గుర్తించండి. అంటే ఒకటే కరెక్ట్ ఉంది, 3 తప్పు ఉన్నాయి మిత్రులారా. మోక్ష సాధనకు దారి చూపించేదే విద్య. ఈ మాట అన్నది భగవద్గీతనా? కాదు మిత్రులారా. మోక్ష సాధనకు దారి చూపించేదే విద్య అన్నది ఎవరు? ఉపనిషత్తులు. రైట్. మరి ఇక్కడ పని, ఇక్కడ సాధన అని షార్ట్ కట్ చెప్పడం జరిగింది. సాధనమున్న పనులు సమకూరుదారులున్న అని షార్ట్ కట్ మనం చెప్పుకోలేదా? రైట్. ఆత్మ జ్ఞానమే విద్య ఋగ్వేదమా చెప్పింది? కాదు, భగవద్గీత. అంటే ఇది తప్పుగా ఉంది. విద్య శ్రేయస్సులో ఒక ఆభరణం మరియు కష్టాలలో ఒక ఆశ్రయం. మరి ఈ మాట అన్నది అరిస్టాటిలా కాదా? ఇది అరిస్టాటిల్. ఆన్సర్ తెలిసిపోయింది, ఏకైక ప్రవచనం. మరి ఇది కూడా ఆలోచిద్దాం. జీవిలో నిద్రాణమై ఉన్న సహజ శక్తులను మేల్కొల్పేదే విద్య అన్నది సోక్రటీస్ కాదు. మరి ఎవరు సార్? ఆన్సర్ ఏమిటంటే ఫ్రోబెల్. దీన్ని ఇలా గుర్తుపెట్టుకోవాలి, బెల్లు కొట్టగానే నిద్రలో ఉన్న పిల్లలు కూడా లేస్తారు.
సింపుల్ అండి. సబ్జెక్ట్ అనేది పిఏ చాలా ఈజీ, ఇంట్రెస్టింగ్ అని చెప్తున్నాను. ఎందుకంటే డ్రై అంటారు కాదు, మనం ఫ్రై చేయాలి దాన్ని. వ్యక్తిలో ప్రేమ మంచితనాలను గొప్పగా వికసింపచేయడంలో సహాయపడేదే విద్య అన్నది ఎవరు? ప్రశ్న. సర్వేపల్లి రాధాకృష్ణన్, రవీంద్రనాథ్ ఠాగూర్, జిడ్డు కృష్ణమూర్తి, అరవిందుడు. చూడండి, వ్యక్తిలో ప్రేమ మంచితనాలను గొప్పగా వికసింపజేయడంలో సహాయపడేదే విద్య. ఈ మాట అన్నది జిడ్డు కృష్ణమూర్తి. జిడ్డు కృష్ణమూర్తి అంటే ప్రేమిస్తే జిడ్డులాగా ప్రేమిస్తారు అని గుర్తుపెట్టుకోవాలి. పూర్వవేద కాలంలో విద్యకు సంబంధించి ఈ ప్రవచనం సరికాదు అంటే ఒకటి మనం తప్పు ఉంది, మిగతా 3 కరెక్ట్ ఉన్నాయి మిత్రులారా. ఒకసారి ఆలోచిద్దాం. వేదాలను అపౌరుషేయాలు, శృతులు అని కూడా పిలుస్తారు. అవును, వేదాలను అపౌరుషేయాలు మరి శృతులు అని కూడా పిలుస్తారు. ఇది కరెక్టే. వేదకాలంలో విద్య శీలం పరం భూషణం అనే నినాదం ఆధారంగా జరిగేది. 200% కరెక్ట్. వేదకాలంలో విద్య యొక్క అంతిమ లక్ష్యం చిత్తవృత్తి నిరోధం అని ఇక్కడ ఉంది. ఇక్కడ ఎందుకో డౌట్ కొడుతుంది నాకు. నెక్స్ట్ చూడండి, వేదకాలంలో సమాజాన్ని చతుర్వర్ణ చతురాశ్రమ సమామ్నయ సంఘంగా పిలిచేవారు. చూడండి, వేదకాలంలో సమాజాన్ని చతుర్వర్ణ చతురాశ్రమ సమామ్నయ సంఘంగా పిలిచేవారు. అవును, బ్రాహ్మణులు కులవర్గం ఉండేది కాబట్టి. మరి ఇక్కడ వేదకాలంలో విద్య యొక్క అంతిమ లక్ష్యం చిత్తవృత్తి నిరోధమా అంటే చూడండి, వేదకాలం విద్య యొక్క ఆశయం అనేటువంటిది చిత్తవృత్తి నిరోధము. కానీ మరి లక్ష్యం అంటే ఏమిటంటే మోక్షం. లక్ష్యం ఏంటయ్యా అంటే మోక్షం. లక్ష్యం ఏంటయ్యా అంటే మోక్షం. అంటే అక్కడ 2 పదాలు ఇవ్వడం జరిగింది, ఆశయము ప్లస్ లక్ష్యం. కానీ ఇక్కడ అంతిమ లక్ష్యము మోక్షం ఉండాల్సింది పోయి చిత్తవృత్తి నిరోధం ఉంది. మరి చిత్తవృత్తి నిరోధం దేనికి? విద్య యొక్క అంతిమ ఆశయం వేరే, లక్ష్యం వేరే. ఇంత డిఫరెన్షియేటివ్గా మీరు చదవాలి, అలా పాఠాలు వినాలి. కాబట్టి ఆన్సర్ ఏమిటంటే ఇది చూడండి మిత్రులారా. మన స్మృతి ప్రకారం కుల వర్గాలు వారి జన్మ ప్రాతిపాదికన సరికానిది. బ్రహ్మ బాహువు నుండి జన్మించిన వారే క్షత్రియులు. బాహువు నుంచి జన్మించిన వారే క్షత్రియులు. కరెక్టా కాదా? గ్రాంధిక పదాలు 100% కరెక్ట్. బ్రహ్మ ముఖం లేదా నోరు నుండి జన్మించిన వారే బ్రాహ్మణులు. 100% కరెక్ట్. రైట్. బ్రహ్మ ఊరువులు అంటే తొడల నుండి జన్మించిన వారే వైశ్యులు. కరెక్ట్. మరి ఇక్కడ చూడండి, బ్రహ్మ ఉదరం నుండి జన్మించిన వారే శూద్రులు అన్నాడు. మరి కరెక్టా తప్ప అంటే 100% తప్పు. మరి కరెక్ట్ ఆన్సర్ ఏమిటి ఒకసారి ఆలోచించండి. బ్రహ్మ ఉదరం, కడుపు నుండి కాదు, బ్రహ్మ పాదాల నుంచి జన్మించిన వారే శూద్రులు. మరి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? షూ అంటే పాదాలకు వేసుకోమా, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇది రైట్ ఆన్సర్. వేదకాలంలో వ్యక్తి జీవిత దశలకు సంబంధించి ఏవి సరైనవి? ఈ కాలంలో వ్యక్తి జీవితం ఈ క్రమాన్ని అనుసరిస్తుంది. చూడండి, మొదట బ్రహ్మచర్యాశ్రమం అన్నాడు, తర్వాత వానప్రస్థాశ్రమం అన్నాడు, తర్వాత గృహస్థాశ్రమం అన్నాడు, చివరికి మాత్రం కరెక్టే పెట్టాడు. మరి బ్రహ్మచర్యాశ్రమం తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాలి, గృహ తర్వాత వానప్రస్థాశ్రమం తర్వాత సన్యాసాశ్రమం. కాబట్టి ఇది తప్పుగా ఉంది. మరి రెండో ఆప్షన్, వేదకాలంలో వర్ణ ధర్మాన్ని అతిక్రమించిన వారికి శిక్షించేందుకు పాప కర్మలు రచించబడ్డాయి. మరి తప్ప కరెక్టా? ఇది 100% తప్పు. అందుకంటే వేదకాలంలో వర్ణ ధర్మాన్ని అతిక్రమించిన వారికి గుర్తు పెట్టుకోవాలి మీరు, స్మృతులు అని ఉంటుంది. కాబట్టి మరి పాపకర్ణ అంటే వేదకాలంలో వాకర్ణాన్ని సరిగా పలకని వారికి పాపకర్మ అనుభవిస్తారు అని చెప్పేవారు. వ్యాకరణబద్ధంగా పలకకపోతే పదాలను పాపకర్మలు అనుభవిస్తారని ఉంది. వేదకాలంలో 4 జీవిత దశల్లో వ్యక్తి 3 పురుషార్థాలైన సత్యం, శివం, సుందరంను జయించాలి అన్నాడు. నేను ఇది కూడా తప్పు అంటున్నాను.
చూడండి, వేదకాలంలో 4 జీవిత దశల్లో వ్యక్తి 4 పురుషార్థాలైనటువంటి ధర్మ, అర్థ, కామ, మోక్షాలను సాధించాలి. కాబట్టి ఇది కూడా తప్పు అంటున్నాను. మరి మోక్షమే ప్రధాన కాల ప్రమాణం అని వ్యక్తి వానప్రస్థాశ్రమం చేరుతాడు. ఇది కూడా తప్పే మిత్రులారా. మోక్షమే ప్రధాన కాల ప్రమాణం అని వ్యక్తి సన్యాసాశ్రమంని చేపడతాడు. కాబట్టి ఏది కూడా కరెక్ట్ కాదు. చూద్దాం ఆప్షన్లలో ఒకసారి ఆలోచించండి. చూడండి, ఏది సరికాదు అనేటువంటిది మనకు కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే అన్ని కరెక్ట్గా లేవు. కాబట్టి విద్యార్థులకు జరిపే ఉత్సవాలు మరియు వయస్సులకు సంబంధించి ఒకసారి విద్యార్థి గురుకులాల్లో విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత స్నానం చేసి గురువుకు గురుదక్షిణ సమర్పించి ఇంటికి వచ్చే ఉత్సవం పేరు పబ్బజన కాదండి. పబ్బజ కాదు. వేదకాలంలో పబ్బజ అనే ఉత్సవం ఉండదు. మరి ఏ కాలంలో ఉంటుంది? పబ్బజ అనే ఉత్సవం బౌద్ధ కాలానికి సంబంధించింది. బౌద్ధుల కాలంలో పబ్బజ అనే ఉత్సవం. మీకు తెలుసు, పబ్బజ అనేది పా అంటే పాలీ భాష పదం, బా అంటే బౌద్ధులకు సంబంధించిన పదం, జా అంటే జావ్, ముందుకెళ్ళండి. ఇది సమవర్తన ఉత్సవం. మరి వేదకాలంలో విద్యార్థి దశ ఉపనయనం అనే ఉత్సవంతో ప్రారంభమవుతుంది. ఇది కరెక్టా కాదా? ఇది 100% కరెక్ట్. ఓకే. మరి ఉపనయన సంస్కారం తర్వాత శిష్యరికం స్వీకరించిన విద్యార్థులను అంతేవాసి అని పిలుస్తారు. ఇది కరెక్టా తప్ప అంటే మీకు తెలుసు, అంతేవాసి గురుకులవాసి అంటారు. కరెక్టే. ఉపనయనం అనగా గురువు దగ్గరికి చేష్ట. ఉప అంటే సమీప, నయనం అంటే నేత్రము లేదా జ్ఞానం కాదా? కాబట్టి ఆన్సర్ అది. మరి ఇక్కడ చూస్తే మంచి ఇది మాత్రమే సరికాదు అంటే మొదటిది మాత్రమే సరికాదు అని గుర్తుపెట్టుకోవాలి. వేదకాలంలో విద్యా బోధన ఉపాధ్యాయుని పాత్రకు సంబంధించి సరైనది అంటే ఒకటే ఉంది. సరైనది ఒకటే. చూడండి, అది ఈ కాలంలో గురువును ద్రష్ట లేదా ఓజ్జా అని పిలిచేవారు. కరెక్ట్ ఆన్సర్. ఖండన ముండన పద్ధతి అనగా ఒక విషయంపై శాస్త్రబద్ధమైన చర్చ. కరెక్టా తప్ప? 100% కరెక్ట్. ఈ కాలంలో శ్లోకాలను తాళపత్రాలు, భోజపత్రాలపై లిపి రూపంలో ఉపాధ్యాయులు రాయించేవారు. కరెక్టా తప్ప? 100% కరెక్ట్. ద్రష్ట అనగా అన్నీ తెలిసిన జ్ఞాన సమపార్జన గల వ్యక్తి. మరి అన్ని కరెక్టేనా? అవును, అన్ని కరెక్టే. ఈ ప్రశ్నలో ఉత్సవానికి సంబంధించి సరికానిది పబ్బజ అనగా ముందుకు వెళ్ళడం. 100% పబ్బజ జా జావ్ ముందుకెళ్ళడం. పబ్బజ అనేది పాలీ భాషా పదం. అవును, పా ఉంది కాబట్టి పాలీ భాష పదం. దుస్తులు పబ్బజ అనే ఉత్సవంలో పసుపు రంగు వస్తాలు. మరి ఈ ఉత్సవం బౌద్ధ కాలానికి సంబంధించింది. పబ్బజలో బాగుంది కాబట్టి బౌద్ధ కాలం. 100% కరెక్ట్. నెక్స్ట్, పబ్బజ అనే ఉత్సవం జరిగిన తర్వాత గురువు శిష్యుచే గాయత్రి మంత్రాన్ని పలికించేవారు. గాయత్రి మంత్రం ఏ కాలంలో వస్తుందండి? వేదకాలంలో వస్తుంది. కానీ ఇక్కడ గాయత్రి మంత్రం కాదండి ఆన్సరు. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అనే 3 అంశాలు పలికించేవారు. గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. సరి కానిది అన్నప్పుడు ఇది ఆన్సర్. నెక్స్ట్ చూసుకుంటే బౌద్ధ కాలంలో విద్యకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి. సరైన వాటిని గుర్తించాలి. ఇది కష్టమైన ప్రశ్న. నష్టం లేదు. బౌద్ధ విహారాలలో ఉన్న విద్యార్థులు హానికరమైన వస్తువులకు దూరంగా ఉంటూ ఎవరు ఏమిచ్చినా ఖచ్చితంగా కాదనకుండా తీసుకోవాలి. బౌద్ధ విహారంలో ఉన్న విద్యార్థులు హానికరమైన వస్తువులకు దూరంగా ఉండాలి. కానీ ఎవరు ఏమిచ్చినా తీసుకోకూడదు. బంగారం, వెండి లాంటి వాటికి దూరంగా ఉండాలి. మరి భిక్షాటన చేసుకొని ఉండాలి. కాబట్టి ఇది తప్ప ఆన్సర్. తీసుకోవాలి కదా, తీసుకోకూడదు. రెండోది, బౌద్ధుల కాలంలో శిక్షరికం స్వీకరించిన వారిని నేర్పరులు అంటారా? కాదండి, తప్పు. సమనేరులు లేదా సమీర్ అంటారు. మరి ఈ కాలంలో ప్రాథమిక విద్య సంస్కృత భాషలో, ఉన్నత విద్య పాలీ భాషలో జరిగేది. తప్పు. ఎందుకంటే ప్రాథమిక విద్య పాలీ భాషలో, ఉన్నత విద్య సంస్కృత భాషలో జరిగేది. మరి బౌద్ధుల కాలంలో విద్య యొక్క అంతిమ లక్ష్యం అందరికీ సార్వత్రిక విద్య కాదండి. మరి ఏమిటి? ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఆన్సర్ గుర్తుపెట్టుకోండి. బౌద్ధుల కాలంలో విద్య యొక్క అంతిమ లక్ష్యం నిర్వాణం మరియు మోక్షం.
నిర్వాణం మరియు మోక్షం. మరి దీని యొక్క సంబంధించి సరైన వాటిని గుర్తించండి అన్నప్పుడు ఏదైనా ఒకటైనా సరిగా ఉందంటే ఒకసారి ఆలోచించండి, ఏది సరి కాదు, ఏది కూడా సరి కాదు. మరి నెక్స్ట్, జైన విద్యకు ప్రమాణమైన త్రిరత్నాలు అనుభవంలోకి తెచ్చుకోవడమే ప్రతి జైనుడి పరమావిధి అన్నది ప్రబోధించిన వ్యక్తి ఎవరు? పార్శ్వనాథుడు, వృషభనాథుడు, తీర్థంకరుడు, వర్తమాన మహావీరుడు. ఆన్సర్ వచ్చేసి వర్తమాన మహావీరుడు. ఇది జైనులను తెలియజేసే జ్ఞానం కానిది. మరి జైనులు 5 రకాల జ్ఞానాన్ని తెలియజేయడం జరిగింది. శృతి, అవధి, పరిధి. పరిధి కాదు, మొత్తం మరి 5 ఉన్నప్పుడు మతి, శృతి, అవధి, కేవలం, మన పర్యాయం, ఈ 5. కాబట్టి వేరుగా ఉన్నది పరిధి. మరి క్రింది పదాల అర్థాలకు సంబంధించి సరైన అర్థం కానిది. విషయ వస్తువును ఆత్మ నుండి సంపూర్ణంగా వేరు చేసే ప్రక్రియ నిర్జర, 100% కరెక్ట్. దొంగతనం చేయరాదు, అస్థేయం, 100% కరెక్ట్. ధన సంచయం చేయరాదు, చేయకపోవడం, అపరిగ్రహ. నెక్స్ట్, జైనుల ప్రకారం బాధపడుతున్న లేదా బంధనంలో ఉన్న వ్యక్తులే జిన కాదండి, జీవ. జిన కాదు, ఏముండాలి? జీవ ఉండాలి, జీవ. ఇది తప్పుగా ఉంది చూడండి. అంటే సరైన అర్థం కానిది ఆన్సర్ వచ్చేసి ఇది అని గుర్తుపెట్టుకోవాలి, ఈ లాస్ట్ ఆప్షన్. ముస్లింల కాలంలో విద్యా వ్యవస్థ పూర్తిగా మతపరమైన ఆదర్శాలతో నిండి ఉన్నదని వ్యాఖ్యానించిన వ్యక్తి ఎవరు? ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే ఎస్ఎన్ ముఖర్జీ, పిఎల్ రావత్, సర్ పెర్వినన్ మరియు పిసి బెనర్జీ. ఇక్కడ ఎవరండి? ఎస్ఎన్ ముఖర్జియా, పిఎల్ రావత? బాగా గుర్తుపెట్టుకోవాలి ఆన్సర్ ఎస్ఎన్ ముఖర్జీ. ఎస్ఎన్ ముఖర్జీ. ఇస్లాం విద్యకు సంబంధించి ఏకైక సరైన వాక్యం. ఏకైక అన్నప్పుడు నష్టం లేదు, ఒకటి కరెక్ట్ ఉంటుంది, 3 తప్పు ఉంటాయి. 1, కుతుబ్ అనగా చదవడంను నేర్పే ప్రదేశం. కాదు, కుతుబ్ అనగా రాయడంను నేర్పించే ప్రదేశం. అంటే అది తప్పుగా ఉంది. దార్శనగా ఉపన్యాసం ఇచ్చే ప్రదేశం. ఇది 100% కరెక్ట్. మరి ఈ కాలంలో కట్టె పుస్తకాలను ఫయాక్టీస్ అంటారా? కాదండి, టాక్టీస్ అని పిలిచేవారు. టాక్టీస్ రైట్. ఈ కాలంలో మాధ్యమిక ఉన్నత పాఠశాలలే మదర్సా ఐలాలు. కాదండి, మాధ్యమిక ఉన్నత పాఠశాలలు మదర్సా ఐలాలు కాదు, మదర్సా ఐలాలు అంటే కళాశాలలు. కాబట్టి ఇక్కడ మనకు బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆన్సర్ ఏకైక అంటే దార్శనగా ఉపన్యాసం ఇచ్చే ప్రదేశం. రాజకీయాలలో మహమ్మదీల కంటే భారతీయులు మిన్న. వారిని పాలించాలంటే విద్య ప్రధాన సాధనమని ఆ కాలంలో నూతన విద్యా విధానాన్ని రూపొందించి అమలుపరిచిన వ్యక్తి ఎవరు? బాబర్, కుత్బుద్దీన్ ఐబక్, అక్బర్, ఇల్టుట్మిష్. ఆన్సర్. మరి లాస్ట్ ప్రశ్న, చివరి ప్రశ్న. ఇస్లాం కాలంలో ఉన్న విద్యా వ్యవస్థకు సంబంధించి ఇవి సరైనవి. ఈ కాలంలో విద్యావంతులకు నజీర్, కాజీ లాంటి ఉద్యోగాలు ఇచ్చేవారు. 100% కరెక్ట్. వీరి కాలంలో స్త్రీ విద్యకు ఆటంకం నిజంగానే పరదా పద్ధతి. కరెక్ట్ ఆన్సర్. హ్యూమాయిన్ నామా అనే గ్రంథాన్ని రచించిన గుల్సావన్ బేగం అక్బర్ యొక్క కుమార్తె. ఇదొక పాయింట్, ఆలోచిద్దాం. మరి ముస్లింల కాలంలో కళాశాలను బిస్మిల్లా అని పిలిచేవారా? కాదు. ముస్లింల కాలంలో మీరు గుర్తుపెట్టుకోవాలి, కళాశాలను మనం మదర్సా ఐలా. బిస్మిల్లా అనేది ఒక ఉత్సవం. మరి మీరు చూస్తే ఇక్కడ హ్యూమన్ నామ్ అనే గ్రంథాన్ని రచించిన గుల్సావన్ బేగం అక్బర్ యొక్క కూతురు, కుమార్తె కాదు. ఎవరి యొక్క కుమార్తె అంటే బాబర్. అంటే ఈ 2 తప్పుగా ఉన్నాయి. ప్రశ్న సరైనవి అన్నాడు కాబట్టి 1, 2 అనేటువంటివి సరైనవి అని గుర్తుపెట్టుకోవాలి. 1, 2 సరైనవి అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇంకా మీకు ఏమైనా అనుమానాలు ఉంటే మీరు ఖచ్చితంగా మన యాప్లో మెసేజ్ చేయండి. ఖచ్చితంగా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నేను నిర్వహించేది ఉచిత పరీక్షలే, మీకు అందరికీ కూడా బాగా యూజ్ అయిందని నేను అనుకుంటున్నాను. కాబట్టి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మన టెలిగ్రామ్లో జాయిన్ కండి. ప్రతిరోజు ప్రశ్నలు పెడుతున్నాం. ఇప్పుడు పరీక్ష కంటే ముందు మనం ఇలాంటి ప్రశ్నలు చేయాలి. చేస్తేనే బాగా అనుభవం వస్తుంది. ప్రాక్టీస్ బాగా చేసి పరీక్షకు వెళ్తేనే ఉద్యోగం వస్తుంది. ఆల్ ది బెస్ట్.